నమస్తే. 3 అట్రాసిటీ గురించి చూద్దాం. ఒకటి, గుడిలోకి రానివ్వలేదు. ఎవరిని? మొన్న రఘురామకృష్ణరాజు గారు ఆకువీడు రామాలయం, దళితుల యొక్క రామాలయం దగ్గరికి ఆకువీడికి సంబంధించి పోలీసుల యొక్క బందోబస్తు తీసుకొచ్చి దౌర్జన్యంగా మన రామాలయంలోకి వచ్చారు పోలీసుల సహాయంతో. ఇప్పుడు పరిస్థితి అంటే ఇదే పోలీసుల సహాయంతో గుడిలోకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు రావాలనుకుంటే పోలీసుని పట్టుకొని సప్పన వచ్చేస్తారు మన గుడిలోకి. మనల్ని మాత్రం వాళ్ళ గుడిలోకి రానివ్వరు. క్లియర్గా తెలుస్తుంది కదా. ఇది చూడండి, నేను ఇది వినిపిస్తా చూడండి. మధ్య దళితుల ఆలయ ప్రవేశం. పతికొండ మండలం జూటూరు గ్రామంలో ఉద్రిక్తుల నడుమ దళితుల ఆలయ ప్రవేశం చేశారు. నూతన ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్లకుండా అగ్రవర్ణాలు అడ్డుకున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ డీఎస్పీ వెంకటరామయ్య స్వయంగా రంగంలోకి దిగి భారీ బందోబస్తు మధ్య ఎస్సీలకు ఆలయ ప్రవేశం కల్పించారు. అనంతరం అధికారుల సమక్షంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సో ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్లో తిరుగుతుంది. ఇది లోపల న్యూస్ చూస్తే ఇంకా అదే చాలా యూట్యూబ్లో కూడా వస్తున్నాయి, అక్కడక్కడ తమిళ చూశాను. బట్ ఒకటైతే అర్థమైంది ఏంటంటే, కొత్త ఏం కాదు ఇది. రామాలయాల్లోకి అగ్రవర్ణాలు కట్టినటువంటి రామాలయాల్లోకి దళితులు రానివ్వరు. ఇది కొత్త కాదు. ఇప్పుడు ప్రయత్నం చేయట్లేదు కాబట్టి బయటికి రాలేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి గుడులు వాడికే ఉన్నాయి. దళితులు ఎవరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఓసీ కులాలకు సంబంధించినటువంటి గుడుల్లోకి ఎవరు వెళ్ళటం లేదు కాబట్టి రిపోర్ట్ అవ్వట్లేదు. అవి వెళ్ళటానికి ప్రయత్నిస్తే ప్రతి గ్రామంలో గొడవ అవుతుంది. వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ప్రతి గ్రామంలో కూడా గొడవ అవుతుంది. రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే అలా సెట్ చేశారు వీళ్ళు. మైండ్ సెట్ అలా సెట్ చేశారు జనాల్ని. వాళ్ళని రానివ్వమని అంటారు. సో ఇది అన్ని గ్రామాల్లో అన్ని ఊరుల్లో ఉంది. సో ఇక్కడ కూడా జరిగింది అది. వీళ్ళు ఊరికే మనం హిందువులంతా ఏకం అవ్వాలి, హిందూ ఏకం అంటారు. కానీ అది యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎవరు దళితులు గుడికి రావాలని ఏడిచింది ఎవరు? హిందువులు కదా. ఎవరు గుడికి వెళ్తాను ప్రయత్నం చేశారు? హిందూ గుడి కాదా? ఎవరు అడ్డుకున్నారు? హిందువులు కాదా? సో ఇది ఒక పక్క కొలగజ్జ పెట్టుకొని మనం మతంతో యునైట్ చేయటువంటి కొద్ది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఐ రెడ్ దట్ స్టేట్మెంట్ చదివాం మీకు మొన్న మా పోయిన వీడియోలో ఈ స్టేట్మెంట్ చేద్దాం. అంబేద్కర్ అన్నాడు, యూ కెనాట్ యునైట్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ వెన్ యువర్ క్యాస్ట్స్ ఆర్ అన్ఈక్వల్ అన్నాడు. ఓకే, అసమానతలు కలిగిన కులాలు పెట్టుకొని మతం పేరుతో యునైట్ అంటే కుదరదు అది. ఇఫ్ యూ వాంట్ టు యునైట్ యాజ్ అ హిందూ రిలీజియన్, అందరూ కూడా హిందూ అనేటువంటి మతం మీద యునైట్ అవ్వాలంటే కులాలను ఈక్వల్ చేయండి ఫస్ట్ అన్నాడండి అంబేద్కర్. ఆ కులాలను ఈక్వల్ చేయకుండా మన మతాలను యునైట్ చేయటం అంటే అది కుదరదని అంబేద్కర్ ఆ రోజు నుంచి అన్నాడు. అది గొడవ చేసాడు పాపం ఆయన. ఎవరున్నారు ఆయన మాట? ఎవరున్నారు? దళితులేవో ఆయన మాట ఏం లేదు. ఓకే, ఏదో ఇంకా మేలంటల మీద ఇప్పుడు ఏడీఎస్ పెట్టాము. అది కొద్దిగా ఆయన కోరుకున్న మార్గంలో వెళ్దామని ఏడీఎస్ పెట్టాము. మా మాట కూడా ఎవరింటారు? మాకు తెలిసి అంబేద్కర్ మాట అయినప్పుడు మా మాట ఎవరుంటారు? ఓకే, ప్రయత్నం చేస్తున్నాము. దట్స్ ఆల్. వాట్ ఆల్ వీ క్యాన్ డూ ఈజ్ దట్ వీ క్యాన్ మేక్ ఏ ట్రై చేస్తున్నాం. ఓకే, ఇది ఒక అట్రాసిటీ. రెండో అట్రాసిటీ సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది ఈ పోస్ట్ చూస్తే ఇది మార్నింగ్ నుంచి తిరుగుతుంది. ఇది ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి నానా కష్టాలు పడుతున్నాడు. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత విద్యార్థి నానా కష్టాలు పడుతున్నాడు. ఇతను న్యూస్ ఏంటి చదువుతున్నాడు. ఇతను ఏదండి ఆంధ్ర యూనివర్సిటీలో ఇతన్ని ఏదో ఇబ్బంది పెట్టారండి. స్కాలర్షిప్ ఇవ్వకపోవటమో ఏదో చేశారు ఇతన్ని. కరెక్ట్గా న్యూస్ లోపలికి వెళ్ళి చదవలేదు, బట్ ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది దీని ప్రకారం ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, నన్ను అంత టార్చర్ పెట్టారు నన్ను యూనివర్సిటీలో. ఒక దళిత స్టూడెంట్ చెప్తున్నాడు, నన్ను టార్చర్ పెట్టారు యూనివర్సిటీలో,
నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. అంబేద్కర్ చెప్పినటువంటి ఒక కొటేషన్ నాకు గుర్తొచ్చింది. పోరాడదాం అనుకున్నాను, చనిపోతే మనం చనిపోకూడదు, పోరాడాలని నాకు గుర్తొచ్చింది. అంబేద్కర్ చెప్పినటువంటి హక్కుల కోసం పోరాడాలి, ఆందోళన చేయాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళాను నేను. నేషనల్ కమిషన్కి వెళ్ళాడట. నేషనల్ కమిషన్కి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీని టార్చర్ చేస్తున్నారని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ మరి మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి గొడవ చేశాడు. ఇది ఈ స్టూడెంట్. ఒక విద్యార్థికి ఏం కర్మ పట్టింది? చదువుకోవాల్సినటువంటి విద్యార్థి, యూనివర్సిటీలో పాఠాలు వినాల్సినటువంటి విద్యార్థికి కులాల మీద వివక్ష చూపిస్తే ఆడు ఎలా తట్టుకుంటారు? అందుకని వీళ్ళందరూ ఏది ఒక క్యాంపస్ విద్యార్థినే ఆ విధంగా చేస్తే, రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి అంటుంటారు కదా, ఎమ్మెల్యేని నన్నే అడ్డుకుంటే ఇంకా కామన్ మ్యాన్ పరిస్థితి అంటున్నారే. మేము కూడా అదే అంటున్నాం. ఒక క్యాంపస్లో రీసెర్చ్ స్కాలర్ని అంత టార్చర్ పెడితే ఇక గ్రౌండ్ లెవెల్లో, స్కూల్లో, కాలేజీల్లో క్రికెట్ ఆడుకునే దగ్గర ఎంత వివక్ష ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇదంతా కూడా పైన మేకప్, సినిమా హీరోయిన్కి మేకప్ వేసినట్టు మేకప్ వేస్తున్నారా తప్ప లోపల మేకప్ తీస్తే డొల్ ఉండేది కదా ఆమె ఫేస్, హీరోయిన్ ఫేస్. ఇది భారతదేశ సమాజం కూడా హీరోయిన్ ఫేస్ లాంటిది. మేకప్ తీస్తే ఏమీ లేదు, మొత్తం డొల్లా, లోపల మొత్తం కుల వివక్షత నిండిపోయింది సమాజం మొత్తం. ఇలాంటి పాపం మార్జినలైజ్డ్ సొసైటీస్ని ఇంకా ఇబ్బంది పెడతానే ఉన్నారు. అంతగానే నిదర్శనం లేదు. ఇది స్టూడెంట్కి సంబంధించి. మూడోది, ఆకువీడికి సంబంధించి కోర్టు స్టే ఇచ్చిందంటే జాడా శ్రవణ్ కుమార్ ఇక్కడ హైకోర్టులో అతన్ని రిజెక్ట్ చేశారని సుప్రీంకోర్టులో వేసినట్టున్నాడు జాడా శ్రవణ్ కుమార్. ఆకువీడికి సంబంధించి స్టేటస్ కో అంటే ఇప్పుడు యథాతథంగా ఎంతవరకు ఉందో అలానే ఇంక ముందుకు కట్టడానికి లేదు, పడగొట్టడానికి లేదు, ఫర్దర్గా కట్టడానికి లేదు. సో స్టేటస్ కో ఇచ్చారంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచండి అని అర్థం, స్టే చేశారని అర్థం. సో ఆంధ్రప్రదేశ్ అధికారులకి వీళ్ళకి నోటీస్ ఇచ్చిందంట సుప్రీంకోర్టు. ఓకే, సరే, అది జడ్జిమెంట్ ఏమొచ్చింది అనేది మనకు తెలీదు. అతను వాట్ ఈస్ ది అడ్వకేట్స్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అడ్వకేట్ వెళ్తున్నాడో నాకు తెలీదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ జడ్జింగ్ దట్. జనరల్గా కేసు స్వీకరిస్తే ఆటోమేటిక్గా స్టే ఇస్తారు. స్టే ఇచ్చారు. సో రామాలయానికి సంబంధించినటువంటి ఆకువీడి రామాలయానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే బ్రేక్ పడింది. 2-3 వారాలు బ్రేక్ పడింది. గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత ఏమన్నా వీళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మళ్ళీ కోర్టులో వచ్చే తీర్పుని బట్టి ఏం జరిగిద్ది అనేది మనం చూద్దాం. అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే ఈ 3 కేసులు అంటే ఒక్క రోజులో ఒక సింగిల్ డేలో 3 కేసులు చూసాం. అంటే నిన్నటి నుంచి జరుగుతాం. ఒకే రోజులో 3 కేసులు, అది ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లోనే 3 కేసులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏదో మరి మనకి లెక్చర్లు ఇస్తున్నారు. సనాతన ధర్మ యోధుడు పవన్ కళ్యాణ్ మాకు దళితుల మీద ఏమన్నారు, క్రైస్తవుల మీద దాడి జరిగిన స్పందిస్తాను, హిందువుల మీద దాడి జరిగిన స్పందిస్తాను, ముస్లింల మీద దాడి జరిగిన స్పందిస్తాను, మాకు అందరూ ఒకటే అన్నాడు కదా పవన్ కళ్యాణ్. క్రైస్తవుల మీద దాడి జరిగితే స్పందిస్తారు, అది అబద్ధం. దాని పక్కనైనా ఆయన చచ్చిపోయేంత వరకు కూడా ఆయన అంటే అక్కడ ఎన్డీఏతో ఉన్నంత వరకు ఆయన స్పందించడు. అది కళ, దాన్ని తీసేయండి. ముస్లిమ్స్ కూడా ఆయన స్పందించడు. హిందువులను కొట్టారు, దానికి స్పందించమనండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని గుడిలోకి రానివ్వలేదు, ఎందుకు స్పందించలేదు? హిందువులని గుడిలోకి రానిలేదు, బీజేపీ ఎందుకు స్పందించలేదు? హిందువులని గుడిలోకి రానివ్వలేదు, చంద్రబాబు లోకేష్ ఎందుకు స్పందించలేదు? ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీలు గొడవ చేసి ఉంటారేమో. ప్రతిపక్షాలు జనరల్గా దే విల్ వెయిట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు రైట్. వాళ్ళు కొద్దిగా ప్రతిపక్షంలో ఉన్నారు, మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నా. సరే, ఏదైనా మరి హిందువులనే కదా ఆపారు, ఏమైంది? సో కాబట్టి హిందువులు కొట్టినా, క్రిస్టియన్స్ కొట్టినా, ముస్లిమ్స్ కొట్టినా డైలాగ్ అవసరం లేదు. ఫస్ట్ హిందువులు కాపాడండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ దళితులను కాపాడండి. మీరు నిజమైన సనాతన ధర్మ రక్షకులైతే హిందూ దళితులను కాపాడండి. ఎప్పుడు కాపాడండి అంటే ఏంటి అర్థం? ఎంట్రీ ఇవ్వండి.
ఎంట్రీ ఇవ్వండి. దళితులు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన గుడులకు వెళ్ళొచ్చని ఒక బిల్లు పాస్ చేయండి, చట్టం పాస్ చేయండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు కదా, మైకులు మాకు డిస్టర్బెన్స్గా ఉంది, మైకులు తీసేయాలి అని మీరు చట్టం వేయండి అంటున్నారు కదా. ఆ మైకుల వల్ల డిస్టర్బెన్స్ ఏమో తర్వాత దళితులు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన గుడులకు వెళ్ళొచ్చు అని ఒక చట్టం వేయండి ఫస్ట్, దానికంటే ముందు. అది కాదు ఇంపార్టెంట్. ఏది, మైక్ ఇంపార్టెంటా లేకపోతే దళితుల్ని గుడులకు రాకుండా అడ్డుకోవడం ఇంపార్టెంటా? చట్టం వేసి మీరు వెళ్ళండి, బెదిరించకూడదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ ఊరు బయట ఉంటారు, వాళ్ళేమో ఉంటారు. ఒకవేళ ఎవడైనా ప్రయత్నం చేసి వెళ్దా ఉంటే ఇలా చూస్తే భయపడతారు వాళ్ళు. అగ్రవర్ణాలు వాళ్ళు చూస్తే భయపడతారు, వెళ్ళరు, ధైర్యం చేయరు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. అది మీరు చట్టాలు వేసి పోలీసుల దగ్గరుండి వెళ్ళాల్సిందే, మొత్తాన్ని కూడా కలవాల్సిందే అని చెప్పేసి మీరు కలిపిచ్చి ఆ ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ అంటాడు, ఆ అంబేద్కర్ ఆశపడినట్టుగా కుల నిర్మూలన అనేది సాధ్యం కాదు అని నేను ఒక స్టేట్మెంట్ నేను ఆశ్చర్యపోయినా. డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కుల నిర్మూలన సాధ్యమే, ఎవరు మనమే సాధ్యం చేయాలని పోలీసులు వ్యవస్థలు అవి దానికి పనిచేయాలి. అది దానికి తప్ప మిగతా అనేది పనిచేస్తారు పోలీసులు. థ్యాంక్ యూ, నమస్కారం.